హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే బ్రెజిల్లో చాలా ఫేమస్ అయిన బాలా బైనా రెసిపీ చూపించబోతున్నాను. ఇదొక స్వీట్ రెసిపీ అండి. ఎప్పుడు తినని కొత్త టేస్ట్ ఉంది. అలానే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందుకోసం అరకప్పు వరకు కొబ్బరి తురుము అయితే కావాలండి. మార్కెట్లో దొరికే కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే నేను చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్న కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. అరకప్పు వరకు కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మనం ఇక్కడైతే బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత అందులోనే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ మనకి ఇక్కడ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇందులోనే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కాసేపటికి కొంచెం చిక్కబడుతుంది. అలాంటి టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత స్వీట్కి మంచి షైనింగ్ వస్తుంది నెయ్యి వేయడం వల్ల. నెయ్యి వేసిన తర్వాత ప్యాన్కి అంటుకోకుండా ఈ విధంగా అయితే సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరిని అయితే చాలా వరకు చల్లారిపోవాలి. కొబ్బరిని చక్కగా చల్లారనివ్వాలి. కొబ్బరి స్వీట్ ఇక్కడ మనం రెడీ చేసాం కదా, బాగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇక్కడైతే రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ స్వీట్ అనేది బాగా చిన్న సైజులో ఉండాలా, మీడియంలో ఉండాలా అనే దాన్ని బట్టి బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయాలి. నెక్స్ట్ అయితే మనము క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనము కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార తీసుకోవాలి. అలానే పావు కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పంచదారని కరగనివ్వాలండి. పంచదార కరిగిన తర్వాత మనకి కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. క్యారమిల్ కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనము లెమన్ పిండుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చేలాగా చూడకూడదు. లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డూలు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి లడ్డూల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా క్యారమిల్లో డిప్ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేయాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలి. 1 గంట వరకు టైం పడుతుంది. ఆ తర్వాత తింటే పైన కరకరగా లోపల సాఫ్ట్గా సూపర్ ఉంటాయి.